అభయో ఈ రోజు మన నెల్లూరు వాళ్ళకి ఎంతో ఇష్టమైన టమోటా పచ్చడి చేసి చూపించేస్తారు. బాగా ఎర్రగుండే టమోటాలు తీసుకొని కడిగి ఆరబెట్టుకొని ఈ విధంగా కోసేసుకోవాలి. పొయ్యి మీద ఒక పెన్ను పెట్టేసుకొని అందులో ఒక రొంత నూనె, కరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు ఇందులోకి వేసేసుకొని ఒక రొంత కల్లుప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా టమోటాలన్నీ బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని కచ్చా పచ్చగా నూరుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల మెంతులు, 1 రొంత ఆవాలు వేసేసుకొని బాగా ఏగిన తర్వాత పొడి కొట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండ్లీలోకి ఒక రొంత మరిగింత నూనె పోసుకోండి. 1 రొంత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, దంచుకున్న తెల్లగడ్డలు వేసుకొని ఈ విధంగా ఏగిన తర్వాత కరేపాకు వేసుకొని మనం ముందుగా నూరు పెట్టుకున్న టమోటా పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఒక 6 స్పూన్ల కారం పొడి, 1 రొంత పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం. టమాటాలు ఉడికించేటప్పుడే నేను కల్లు వేసేసుకున్నాను. ముందుగా పొడి కొట్టి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసేసుకోవాలి. నూనె అనేది ఈ విధంగా పైకి తేలిన తర్వాత కూడా కన్నంలో తింటే సరిగ్గా ఉంటది అబ్బయ్య. పచ్చడి సతికుళ్ళకు భలే ఉంటది అబ్బయ్య. సబ్స్క్రైబ్.